వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఢిల్లీ లిక్కర్ కేసు విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా జైల్లో ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఢిల్లీ సీఎం అటువంటి కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. కస్టడీలోకి సీఎం గారు తీసుకున్నారు కేజ్రీవాల్ని. ఆల్రెడీ ఇవాళతో కవిత గారి కస్టడీ ముగిసిందండి. ఇంతవరకు ఈడీ కస్టడీలో ఉండి పలు ప్రశ్నలకు వాళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. ఆవిడ రోజు ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకోవచ్చని చెప్పారు. భగవద్గీత అక్కడ నుండి చదివారని చెప్తున్నారు. తెలిసిన వాళ్ళందరినీ కూడా కలుసుకున్నారు. అలా వాళ్ళ అమ్మగారిని కలుసుకున్నారు. కేసీఆర్ తప్ప మిగతా అందరూ కూడా ఆవిడ వెళ్ళి కలుసుకున్నారు. చక్కగా తను కడిగిన ముత్యంలాగా తను ఏ తప్పు చేయలేదని, మొత్తం తను ఇదంతా కూడా పొలిటికల్ మోటివేటెడ్ ఇది కేసు తప్ప తను ఎటువంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రతిపక్షం వాళ్ళైతే మిగతా ఏమన్నా ఇది మేకపోతే గాంభీర్యం, ఆవిడ చేసింది తప్పు, ఆవిడకి తెలుసు, కస్టడీలో ఉన్నప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశారు, ఆవిడే చెప్తుందని అంటున్నారండి. ఏమనంటే టెంపరీగా తను జైలుకి వెళ్ళొచ్చు, కానీ కోర్టు తన ప్రూవ్ చేసుకోవాల అవకాశం ఉంది, తను ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఏ తప్పు చేయలేదని చెప్తూ జై తెలంగాణ ఒక నినాదం ఇస్తూ ఆవిడ కోర్టు ఆవిడలోకి ప్రవేశించింది. ఇవాళతో ఈడీ కస్టడీ ముగిసిందనమాట అండి. ఇప్పుడు ఈ కోర్టు చూడాలి, ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా ఈ చూస్తున్నారండి. అంటే ఉత్సాహంతో చూస్తున్నారు. ఏంటి అసలు ఏం జరగబోతుంది, ఆవిడకి బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకి పంపిస్తారా, ఏం జరగబోతుంది అని అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతున్నది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్చువల్గా మనకి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమి లేదు, అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏపీలో, వాళ్ళు కూడా సంబంధం లేకపోయినా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి తెలుగు రాష్ట్రాల అమ్మాయి కాబట్టి వాళ్ళు కూడా ఉత్సాహంగా అంటే ఏం జరగబోతుందన్న ఒక ఉత్సాహం చూపిస్తున్నారండి. అయితే ఈ కోర్టు ఆవరణలోంచి బయట రావడం మనకు ఒకసారి చూడొచ్చు. ఒకసారి ఏం జరుగుతుందన్నది. ఇప్పుడు కోర్టు ఇవాళ కస్టడీ మూసింది, లోపల పెడుతున్నారండి. ఏమంటున్నారంటే ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు తప్ప తను ఏ తప్పు చేయలేదు, చక్కగా బయటకు వస్తాను, కానీ టెంపరీగా జైలుకి పంపించేమో అని అంటున్నారండి. ఇదంతా కూడా మనం చూడాలి ఏం జరగబోతుంది. ఇవాళ కస్టడీ కోర్టు వారు మరి ఈడీ మాట వింటారా లేదంటే ఈవిడికి బెయిల్ కవిత గారి లాయర్ చెప్పినట్టు బెయిల్ ఇస్తారో చూద్దాం. కానీ ఎక్కువ మంది దీని మీద నిపుణులు ఏమంటారంటే ఈవిడ జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉందని అంటున్నారండి. అది ఏం జరగబోతున్నది మనం చూడబోతున్నాం. ఇవాళ సాయంకాలం తెలుస్తుందండి.